అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని పోలీసుల ఆధ్వర్యంలో మహిళలు బాలికలు భద్రతపై విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుంతకల్ ఇన్ఛార్జ్ నారాయణస్వామి, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతుందని తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అలాగే సైబర్ నేరాలపై ప్రత్యేకంగా మాట్లాడిన ఎస్పీ మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల కాల్స్, లింక్స్, ఓటీపీలు పంచుకోవద్దని తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు దిశా చట్టం కఠినంగా అమలు చేస్తున్నామని, బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. మరీ ముఖ్యంగా యువతలో పెరుగుతున్న గంజాయి వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసిన ఎస్పీ మాదక ద్రవ్యాల వలన భవిష్యత్తు నాశనం అవుతుందని, గంజాయి విక్రయాలు, వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకి మరియు పిల్లలందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సో అప్పటి నుంచి మన వాళ్ళు శక్తి యాప్ గురించి అండ్ క్రైమ్ అగైన్స్ ఉమెన్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ గురించి మీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. సో ఎంతమంది దగ్గర శక్తి యాప్ ఉంది? ఇంతే, చాలా తక్కువ. సో మీకందరికీ కూడా శక్తి యాప్ సంబంధించి బెనిఫిట్స్ అండ్ యూజెస్ అర్థమయ్యాయా, అర్థం కాలేదా? అయినా ఎస్, బట్ స్టిల్ చాలా మంది వాడట్లేదు. ఎందుకు? రీజన్ ఏంటి? ఎందుకు? ఫోన్ లేదా? ఎందుకమ్మా? ఫోన్ ఉందా? మొబైల్ ఫోన్ ఉందా? ఉంది. శక్తి యాప్ ఎందుకు లేదు? ఎంతమందికి కరాటే వస్తుంది? కుంఫు ఎంతమందికి వస్తుంది? రాదా? మరి కరాటే రాదు, కుంఫు రాదు, మరి మీ సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకుంటారు? సో ఈ నీడ్, సో మీకు మీ సెల్ఫ్ డిఫెన్స్ కోసము, మీకు సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్ లేనప్పుడు, ఆల్రెడీ మన వాళ్ళు చెప్పారు, ఒక బాడీ గార్డ్ లాగా, ఒక గన్మెన్ లాగా, ఒక అన్నలాగా, నాన్నలాగా మీతో పాటు ఎప్పుడు మీ ఫోన్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీతో పాటు మీకు గన్మెన్ సర్వీస్ చేస్తుంది. అంతే కదా? శక్తి యాప్ జస్ట్ మీరు ఒక 2-3 టైమ్స్ షేక్ చేసినా, మీ SOS బటన్ ప్రెస్ చేసినా కూడా వెంటనే ఎటువంటి సమస్య ఉన్నా కూడా దాని గురించి డీటెయిల్గా ఆల్రెడీ మీకు భాషా గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫోన్లో క్యాండీ క్రష్ ఉందా లేదా, వాట్సాప్ ఉందా లేదా, సో ఇవన్నీ కూడా పక్కన పెట్టి అట్లాంటివి ఏదైనా ఉంటే 1-2 స్పేస్ తక్కువ ఉంటే డిలీట్ చేసి ఈరోజు ఫస్ట్ మీరు వేసుకోవాల్సింది శక్తి యాప్. మిగతా ఏదైనా డిలీట్ చేసుకోండి, బట్ కంపల్సరీ శక్తి యాప్ అయితే మీ అందరి ఫోన్లో ఉండాలి. సో ఇది మాత్రం కాకుండా ఒక 3 క్వశ్చన్స్ చెప్పారు. ఒకటి, మీకు ఎప్పుడైనా క్రైమ్ అగైన్స్ ఉమెన్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారా, లేదా మీరు ఎప్పుడైనా చూసారా? లేదు. పోలీస్ వాళ్ళు క్రైమ్ అగైన్స్ సంబంధించి అవగాహన కార్యక్రమాలు పెడుతున్నారా, పెట్టట్లేదు? పెడుతున్నారు. పోలీస్ వాళ్ళ రెస్పాన్స్ క్రైమ్ అగైన్స్ ఉమెన్ సంబంధించి బాగా ఉందా, బాగాలేదా? బాగా ఉంది. సో ఈ మీటింగ్ బేసికలీ మనకు క్రైమ్ అగైన్స్ ఉమెన్, లేదంటే మహిళలు మరియు పిల్లల భద్రత గురించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఓపెన్ ప్లేస్లో గుమ్మిగూడి కొన్ని కార్యక్రమాలు, అసంఘిక కార్యక్రమాలు చేస్తున్న వారిపైన కానీ ఈ నిఘా వేసి వాటిపైన అనంతపురం జిల్లాలో అన్ని నేరాలు, అంటే దొంగతనాలు, దోపిడీలు, డెకాయిటీస్, రాబరీస్, చైన్ స్నాచింగ్స్ అన్నీ కలిపి అనంతపురం జిల్లాలో దాదాపు 5 కోట్ల రూపాయల ప్రాపర్టీ పోయింది. ఎంత? 5 కోట్లు. అదే 2025 ఒక సంవత్సరంలో సైబర్ క్రైమ్లో 61 కోట్ల రూపాయలు వెళ్ళిపోయింది. ఎంత? 61 crore rupees.
అదే 61 crore రూపీస్ ఇలాగా దొంగతనాల గురించి జరిగి ఉండింటే